నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఎవరైతే నిందితులు ఉన్నటువంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని, అట్లానే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేసి చెప్పి కూడా ఈరోజు వామపక్ష విద్యాసంఘాల వంటి ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏఐవైఎఫ్, డివైఎఫ్ఐ, ఎన్ఎస్సిఐ, పీడిఎస్ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల బంద్కి పిలుపుని జరిగింది. అందులో భాగంగా ఈ పల్నాడు జిల్లాలో కూడా మాచర్ల, గురజాల, అలానే సత్తెనపల్లి, పెదకూరుపాడు, నర్సాపేట, చిలుకూరుపేట, వెనుకొండ ప్రాంతాల్లో కూడా విద్యాసంస్థల బంద్ స్వచ్ఛందంగా జరిగింది. విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి మద్దతు తెలియజేయడం జరిగింది. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో దేశవ్యాప్తంగా కూడా విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉంటే ఏమాత్రం కూడా మోడీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఒక సిజేపీ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. దానికి అనుబంధంగా అనేక దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. దాన్ని ఏమన్నారంటే వీళ్ళు బొద్దింకులు, వీళ్ళు ఏం చేయలేని చెప్పి మీరు అనడం జరిగింది. ఇవాళ ఢిల్లీ నగరంలో దేశవ్యాప్తంగా విద్యార్థులు రోడ్ల మీద వచ్చి శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉంటే ఢిల్లీ పోలీసులతో విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేయించడం వల్ల అనేక మంది విద్యార్థులకి గాయాలయ్యాయి. ఒక అమ్మాయి ఈరోజు చనిపోవడం జరిగింది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తుందని చెప్పి కూడా మేము ఈ విద్యార్థి యువ సంఘ తరపున నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రశ్నిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ విద్యార్థులు దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉంటే ఈరోజు దేశవ్యాప్తంగా బంద్కి, నిరసనలకు పిలుపునిస్తే మీరు ఈరోజు పేరెంట్స్ టీచర్ మీటింగ్ అని చెప్పేసి ఈరోజు పెట్టి ప్రభుత్వ స్కూళ్ళని రన్ చేస్తూ ఉంటే ఏ సిగ్నల్ మీరు పంపిద్దాం అనుకుంటున్నారు? ఏ సిగ్నల్? పేపర్లు లీక్ అయినా మాకు పర్వాలేదు, మోడీ కాళ్ళు పిసుకుదామని చెప్దాం అనుకుంటున్నారా? అంతేనా మీరు చెప్దాం అనుకుంటుంది? పేరెంట్ టీచర్స్ మీటింగ్ 2 రోజులు ఆగి పెట్టుకోలేరా? లేకపోతే బంధుకి మేము మద్దతు ఇస్తున్నామని కనీసం స్టేట్మెంట్ ఇచ్చే దమ్ము కూడా లేదా మీకు? అంటే ఇక్కడ విద్యార్థుల గురించి మీకు అవసరం లేదా? ఎంపీలు, ఎమ్మెల్యేలుగా కొనుక్కొని గెలిచాం కాబట్టి లెక్కలేదు అనుకుంటున్నాను నేను. మొత్తం కూడా కాక్రోచులు అని ఎవరైతే ఉన్నారో, మాలాంటి వాళ్ళు ఉన్నారో, ఈ దేశాన్ని బాగుండాలని, ఈ ప్రజలు బాగుండాలి అని ఆలోచించేవాళ్ళు మీ అందరినీ కూడా తరివి కొడతారని చెప్పేసి మేము చెబుతా ఉన్నాం. ఇక్కడ పాలకపక్షం కానీ, వైసీపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ అందరూ కూడా వాళ్ళ స్టాండ్ ఏంటి, విద్యార్థుల నిరసనల మీద మీ స్టాండ్ ఏంటి, మీ మద్దతు ఇస్తున్నారా, మేము వ్యతిరేకిస్తున్నారా అనేది క్లియర్ కట్గా మీరు చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.